రైట్ బ్రేకింగ్ చూస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ప్రమాదానికి సంబంధించిన అప్డేట్ న్యూస్ వచ్చింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తోన్న బొద్దులూరి శ్రీనివాసరావు అనే పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న BMW కారు ఈ ప్రమాదానికి గురైంది. సో ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ప్రమాదానికి గురైంది BMW X1 సిరీస్. బి శ్రీనివాసరావు పేరుతోటి ఈ కారు రిజిస్టర్ అయి ఉంది. కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదొక రెడీ మిక్సర్ అనుకున్నాం. ఇప్పటిదాకా రెడీ మిక్సర్ కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది సిమెంట్ లోడ్ క్యారీ చేస్తున్న ఒక అతిపెద్ద ట్యాంకర్ కలిగిన వెహికల్. ఓకే, ఇప్పుడు కొంచెం కదలిక వచ్చింది. సో జేసీబీ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. సో లారీని పక్కకు తీస్తున్నారు. సో ఫ్రంట్ పార్ట్ పక్కకి కదిలింది అండ్ ట్యాంకర్ను కూడా నెమ్మదిగా జేసీబీల సాయంతో లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ట్యాంక్ హెవీ లోడ్తో ఉంది అండ్ ఎంత జరుగుతూ ఉన్నా సరే దాని కారు BMW కార్ పార్కింగ్ లైట్ బ్లింక్ అవుతూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. మా ప్రతినిధి జ్యోతి ఈ కార్ ఓనర్ ఎవరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. జ్యోతిని ఒకసారి కాంటాక్ట్ చేద్దాం. జ్యోతి, ఏమిటి సిచ్యువేషన్? ఎవరి బొద్దులూరి శ్రీనివాసరావు కారులో ఎవరున్నారు, ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఇప్పటి వరకు మాత్రం కారుకి సంబంధించినటువంటి వివరాల ప్రకారం ఎల్లారెడ్డిగూడలో ఉన్నటువంటి మూర్తి ఎన్క్లేవ్లో శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. అయితే ప్రాథమికంగా అతనికి సంబంధించినటువంటి కారుగా ఐడెంటిఫై చేశారు. అయితే ప్రస్తుతం వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరే మనం ఉన్నాము. ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ విషయం తెలిసిన తర్వాత హుటాహుటిన వాళ్ళు ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు. అసలు పూర్తిగా అసలు ఏం జరిగిందని దానికి సంబంధించి కూడా మాకు క్లారిటీ లేదు అనే విషయాన్ని వీళ్ళు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఇప్పటి వరకు మాత్రం కారులో ఒక 6 మంది ఉన్నట్లు వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వారం రోజుల క్రితమే బి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క నివాసం నుంచి విజయవాడకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడదు. అంటే కారులో ఎంతమంది ఉన్నారు, అసలు మీకు బేసిక్గా ఉన్నటువంటి సమాచారం ఏంటి? తెలియదు మేడం, యాక్సిడెంట్ అయిందని తెలిసింది. నేను పక్కకు ఉంటాను, ఇంటిమేషన్ ఇవ్వమంటే నేను వాళ్ళకి వచ్చి చెప్పాను అంతే, యాక్సిడెంట్ అయిందని. ఏమైంది, ఏ రోజుల క్రితం ఇక్కడ నుంచి వెళ్ళారండి? అసలు ఏం చేస్తూ ఉంటారు? తెలియదండి, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అంటే శ్రీనివాస్ గారు అసలు ఏం చేస్తూ ఉంటారు, ఆయన పని ఏంటి, ఎప్పుడు వెళ్ళారు? రోడ్డు నీకేం పోయి అతను నాకు ఫోన్ చేసి, అన్న మీ ఆఫీస్ పక్కకు ఉంటారంట, ఇట్లా యాక్సిడెంట్ అయింది అంటే నేను వచ్చి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను అంతే. ఓకే, అంటే ఎటువంటి వర్క్ చేస్తారు ఏంటి ఏం తెలియదు. కార్లో ఎంతమంది ఉన్నారని అక్కడ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీకు చెప్పారు? లేదు, అదేం చెప్పలేదు. కారు దానికి అంటే కారు ఇంకా బయటికి తీయలేదు, కారు అక్కడ దాని కింద అణిగిపోయిందంట. ఓకే, అంటే ఇందాక మీరు మాతో మాట్లాడినప్పుడు ఒక 6 మంది ఉన్నారని చెప్పారు, అది తెలిసిందే ఏమన్నా క్లారిటీ? లేదు మేడం, అది ఎంతమంది బాగా కారు 5-6 మంది ఉండొచ్చు అందులో, అది ఎంతమంది? ఓకే రైట్, మనం చూస్తూ ఉన్నాము. అయితే వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది తమకు ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము తెలియజేసే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉంటారు కదా, అట్లీస్ట్ నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏమి రావట్లేదా? ఇప్పుడే రీచ్ అయినట్టున్నారు మీరు. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం మనం మాటించినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఫోన్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి ఈ అపార్ట్మెంట్కి మేము వచ్చాము. వాళ్ళకి తెలియజేసేటటువంటి అంటే ఒక్కసారికి ఈ విషయం చెప్పినా కూడా వాళ్ళు షాక్కి గురవుతారని చెప్పేసి వాళ్ళకి కనీసం ఈ యాక్సిడెంట్కి సంబంధించి అంటే తెలియజేసి నెమ్మదిగా వాళ్ళని ఆ కుటుంబ సభ్యులని ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశానికి తీసుకెళ్లేందుకు వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి గత కొన్ని ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు కుటుంబ సభ్యులంతా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ విషయాన్ని వాళ్ళకి తెలియదు కాబట్టి చాలా గోప్యంగా మేము తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అంటే ఏంటండి అసలు ఏం జరిగింది మీకు? అయితే మనం చూస్తున్నాము అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ విషయం ఒక్కసారిగా ఒక షాకింగ్ న్యూస్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. కనీసం వాళ్ళకి ఈ విషయానికి సంబంధించి పూర్తిగా కూడా మేము వెల్లడించలేదు, కానీ వాళ్ళని మాత్రం ఇక్కడ నుంచి ఘటన జరిగినటువంటి ఆ ప్రదేశానికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిద్దాము. శ్రీనివాస్ గారు ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ? మీరు వాచ్మెన్గా చేస్తున్నారా? అడ్వకేట్ అమ్మా, సార్ అడ్వకేట్. ఓకే, ఎవరెవరు ఉంటారండి ఇక్కడ? ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళారు ఆయన? వారం అవుతుందమ్మా, వెళ్ళి వారం అవుతుంది. వాళ్ళ పాపను మేడం గారు సార్ ఉంటారు. వారం అవుతుంది వెళ్ళిపోయి, ఇప్పుడు రాలి ఇంకా. ఓకే, ఇప్పుడు మీరు ఏమన్నా వార్త చూసారా యాక్సిడెంట్ అయిన విషయాన్ని? చూడలేదమ్మా, అసలు ఏం చూడలేదు. ఇప్పుడే మాకు వచ్చి చెప్పారు ఈ సార్ వాళ్ళు. ఏమని చెప్పారు మీకు? యాక్సిడెంట్ అయింది, ఇట్లా 6 ఉన్నారు అందులో అని చెప్పేశారు. ఎవరంటే 6? ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు? అంటే ఇక్కడికి ఎవరో ఒకళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ కార్లో ఉన్నట్లు ఏమైనా మాట్లాడుకున్న విషయం మీరు ఏమైనా విన్నారా? లేదు లేదు. ఈ విషయం మీకు ఎన్ని గంటల సమయంలో తెలిసింది? ఒక 10 నిమిషాలు ముందు.
ఒక 10 నిమిషాల ముందు తెలిసింది. ఓకే, ఎప్పటి నుంచి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉంటూ ఉన్నారు? ఎవరెవరు ఉంటారు ఇక్కడ? నేను వచ్చి 3 నెలలు అవుతుందమ్మా. సారు 20 సంవత్సరాలు ఏమో ఉండబట్టి అవుతుంది. ఆయన ఒక అడ్వకేట్గా పనిచేస్తున్నారు. అవును అవునమ్మా సార్. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. ఆయన ఒక అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే కారులో ఒక 6గురు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అంటే మనం ఆ ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని చూసినట్లయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది. అయితే ఆ కారులో 6గురు ఉన్నటువంటి పరిస్థితి. నేమ్ బోర్డు పక్కన నేమ్ బోర్డు ఉంది, అందులో ఆయన పేరుందా? ఒక్కసారి ఫ్లాట్ నెంబర్ అది ఉంటుంది కదా, సో ఒక్కసారి అది చూడండి జ్యోతి. మనం చూస్తున్నాము ఇక్కడ 302కి సంబంధించి బి శ్రీనివాసరావు సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లాట్ నెంబర్ ఇది. సో 302లో ఆయన గత కొన్ని ఇయర్స్ నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒక అడ్వకేట్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే కూడా పక్కనే ఉన్నటువంటి కొంతమంది లేకపోతే తెలిసినటువంటి వాళ్ళ ఇంటికి వచ్చి జ్యోతి ఒక పని చేయండి, మీరు ఆ వాచ్మెన్ ఇప్పుడు మీతో మాట్లాడిన వాచ్మెన్ తోటి మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏమైనా ట్రాక్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళ 3 వారం క్రితం వెళ్ళారని చెప్తున్నాడు కదా అతను. సో తిరిగి వచ్చేటప్పుడు 3 వస్తున్నారా లేకపోతే శ్రీనివాసరావు గారు ఒక్కరే వస్తున్నారా? దీన్ని బట్టి డ్రైవర్ లేడు అనే విషయం అర్థమవుతుంది. సో ఆయనే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్పేసి మనకు తెలుస్తోంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని మీరు అతనితో మాట్లాడి లేకపోతే నైబర్స్తో మాట్లాడి ట్రాక్ చేసే ప్రయత్నం చేయండి.